ఇక కల్తీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. కల్తీ లిక్కర్ కేసులో జోగి రమేష్ ని ఎక్సైజ్ పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. ప్రధాన నిందితుల సమాచారం మేరకు జోగి రమేష్ పేరును పోలీసులు చేర్చినట్టు తెలుస్తోంది. అద్దేపల్లి బ్రదర్స్ నుంచి రాబట్టిన సమాచారం మేరకు జోగి రమేష్ ను అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ కేసులో జోగి రాములు పేరును సైతం ఎక్సైజ్ పోలీసులు చేర్చారు. మరోవైపు ఈ కేసులో తనకు సంబంధం లేదని నిరూపిస్తే బలవన్మరణానికి పాల్పడతారని అమ్మవారి సన్నిధిలో జోగి రమేష్ ప్రమాణం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ముందు ఏపీలో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ కేసులో గత వారం రోజుల నుంచి కూడా ప్రధానంగా ఉన్నటువంటి A1 అద్దేపల్లి జనార్దన్, అదేవిధంగా A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు, వీళ్ళిద్దరిని కూడా వారం రోజుల నుంచి కూడా ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు కూడా కస్టడీలో తీసుకుని విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు మరోసారి బయటపడ్డాయి. మొదటి నుంచి కూడా ఈ కేసులో జోగి రమేష్ హస్తం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అద్దేపల్లి జనార్దన్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరోసారి కస్టడీ విచారణలో కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా జోగి రమేష్ చెప్తేనే ఈ వ్యవహారం అంతా చేశామని చెప్పి అద్దేపల్లి జనార్దన్ లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అతనికి 3 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తాను అని చెప్పి జోగి రమేష్ చెప్పాడని చెప్పి జనార్దన్ కస్టడీలో విచారణలో పేర్కొన్నారు. ఆ సొమ్ముతో సౌత్ ఆఫ్రికాలో డిస్టలీరు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఆశ చూపించాడని చెప్పి జనార్దన్ కస్టడీలో వెల్లడించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు మొత్తం వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ చెప్తేనే చేసామని చెప్పిన నేపథ్యంలో A1కి A2కు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలు, అదేవిధంగా ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో కూడా అధికారులు లోతైనటువంటి క్షుణ్ణంగా పరిశీలన చేశారు. దానికి సంబంధించి బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో కూడా కీలక వ్యక్తుల లింకులు ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. దానికి సంబంధించి కూడా లోతైన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోతైన దర్యాప్తు తర్వాత కొన్ని సంచలన విషయాలు కూడా పోలీసుల అదుపులోకి సమాచారం అన్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు జోగి రమేష్ కూడా మొదటి నుంచి అంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అద్దేపల్లి జనార్దన్ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు కూడా జోగి రమేష్ ను కలిశానని కస్టడీ విచారణలో చెప్పడంతో జోగి రమేష్ కు సంబంధించినటువంటి CCTV ఫుటేజీలు కూడా అధికారులు సేకరించినట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి టెక్నికల్ ఆధారం అంటే జోగి రమేష్ ప్రమేయం ఉందో అని చెప్పి నిందితులు చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా అధికారులు సేకరించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అరెస్టుకి రంగం సిద్ధం చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి కూడా జోగి రమేష్ ఈ కేసులో తనకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఇటీవల ఇంద్రకీలాద్రి అమ్మవారి కొండ దిగువను కూడా జోగి రమేష్ కుటుంబంతో సహా వచ్చి సత్య ప్రమాణం చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో తన ప్రమేయం ఉందని చెప్పి నిరూపిస్తే తాను ఆత్మహత్యకు కూడా వెనకాడని చెప్పి ఆయన సవాలు విసిరిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు తాజాగా ఈ కస్టడీ విచారణలో A1 అద్దేపల్లి జనార్దన్, అతని సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు, వీళ్ళిద్దరూ కూడా జోగి రమేష్ హస్తం ఉందని స్పష్టంగా చెప్పిన నేపథ్యం, అందుకు నిందితులు చెప్పిన సమాచారం మేరకు అధికారులు దర్యాప్తు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తోంది. ఇవాళ కానీ లేదా రేపు కానీ అతి తొందరలో ఎప్పుడు వీలైతే అప్పుడు జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. అప్పటికే దానికి సంబంధించి జోగి రమేష్ విచారణకు సంబంధించి పోలీసులు కూడా ఎక్సైజ్ అధికారులు కోర్టులో కూడా మెమో దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. జోగి రమేష్ ను విచారణకు రావాలని చెప్పి పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ జోగి రమేష్ రాని పక్షంలో అతన్ని అరెస్ట్ చేసి విచారించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మొత్తం ఈ నకిలీ మద్యం వ్యవహారం అంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. పూర్తిగా కూడా జోగి రమేష్ హస్తం ఉందని చెప్పి పక్కాగా ఇప్పుడు లిఖితపూర్వకంగా తీసుకున్న స్టేట్మెంట్లు నమోదు చేసిన నేపథ్యంలో జోగి రమేష్ అరెస్టు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది సర్వత్రా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికీ A13 ఉన్నటువంటి తిరుమల శెట్టి శ్రీనివాస్ కూడా కస్టడీలో ఉంచి విచారణ చేస్తున్నారు అధికారులు. అతను కూడా చెప్పే సమాచారం మేరకు వీళ్ళందరి నుంచి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు లింకుల మేరకు, అదేవిధంగా పోలీసులు జోగి రమేష్ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేసిన ఆధారాల మేరకు కూడా పూర్తిగా జోగి రమేష్ ను అతని సోదరుడు రాము ఇద్దరు కూడా నిందితులుగా చేర్చారు. ఇప్పుడు జోగి రమేష్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే దాని మీద అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఏ క్షణంలో అయినా సరే జోగి రమేష్ అరెస్ట్ ఉండొచ్చు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది.
మణికుమార్, అంటే జోగి రమేష్ బలవన్మరణానికి పాల్పడతారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది ఒక కాంప్లికేటెడ్ స్టేట్మెంట్ కదా. సో ఈ నేపథ్యంలో ఒకవేళ విచారణకు సహకరించకపోతే పోలీసులు అరెస్ట్కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే వాస్తవానికి కేసు మొదటి నుంచి కూడా జోగి రమేష్ తన ప్రమేయం లేదనే చెప్తున్నారు. కావాలని లిఖితపూర్వకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, కావాలని కుట్ర చేస్తున్నారు అని చెప్పి జోగి రమేష్ మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. అంటే మొదట్లో అద్దెపల్లి జనార్దన్ పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు కానీ, లేదంటే రిమాండ్ రిపోర్ట్లో కానీ తన పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఒకరోజు తర్వాత అతని పేరు కావాలని పెట్టారని చెప్పి జోగి రమేష్ పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే రెండు మూడు రోజుల క్రితం అటు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆ టెంపుల్ కొండ కింద కూడా సత్య ప్రమాణం చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు జోగి రమేష్ అంత బలంగా ఈ కేసుకు సంబంధించి తనకు సంబంధం లేదని చెప్పి నిలబడుతున్న నేపథ్యంలో మరోవైపు ఇది రాజకీయ చర్చకు కూడా కారణమవుతుంది. ఎందుకంటే జోగి రమేష్ తన అరెస్టు ఉంటుందని తెలిసిపోయి ముందే ఇలాంటి డ్రామాలు తెరలేపుతున్నారని ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు కూడా పూర్తిగా జోగి రమేష్ పాత్ర ఉందా అనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన టెక్నికల్ ఆధారాలు కూడా సేకరించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు కస్టడీ విచారణలో కూడా పూర్తిగా అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరు కూడా పూర్తిగా జోగి రమేష్ ప్రమేయం ఉందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో 2023 నుంచే అటు ములకల చెరువులో ఈ వ్యవహారాన్ని నడిపించాలని చెప్పి జోగి రమేష్ చెప్పారు. అతను తమకు ఆశ చూపించిన మేరకే తాము ఈ నకిలీ మద్యం తయారు చేశామని చెప్పి చెప్తున్న నేపథ్యం ఇప్పుడు జోగి రమేష్ అరెస్టు ఉంటుందని అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.